టర్నల్ రివర్ స్ప్రింగ్. ఇవన్నీ నీటి ఊటలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 23 వచనాలు జరిగిన ప్లేస్ ఇదే. ఇక్కడికి తీసుకువచ్చి అంత దూరం నుంచి గల్లే నుంచి వాళ్ళందరినీ కపర్నహూం నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఆ ప్రశ్న వేస్తారు, నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు అని. ఇక్కడ వేసినప్పుడు చెప్పింది కారణం ఏంటంటే, ఇక్కడ పాన్ అనే దేవతకి గ్రీకులు టెంపుల్ కట్టారు. దాని మీద హేరోదు సీజర్ అగస్టస్కి టెంపుల్ కట్టాడు. అది కాదు, అది అన్ని పోయేవి ప్రీస్లు ఉంటాయి మేదన కట్టాడు. ఈ కొండ సిరియా, దీని మీద సిరియన్లు ఏమొచ్చి బాల్ దేవతకి టెంపుల్ కట్టారు. దే బిల్డ్ టెంపుల్ ఫర్ 3 దేవుళ్ళు. ప్రపంచానికి జ్ఞానవంతులు ఇది దేవుడు అంటున్నారు, ప్రపంచానికి బలవంతులు అది దేవుడు అంటున్నారు, ప్రపంచానికి ఓల్డెస్ట్ రిలీజన్ బాల్ దేవుడు అంటున్నారు. దాన్ని హూ యామ్ ఐ అని ఇక్కడ నిలబడి ఆయన అడుగుతాడు. అందుకోసమనే వాళ్ళని తీసుకొచ్చింది. ఇక్కడ పేతురు యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని చెప్పినప్పుడు ఇక్కడే సియోన్ బర్జోనా, రక్తమాంసాలు నీకు బయలుపరచలేడు కానీ నా తండ్రి నీకు బయలుపరిచిన పరలోకమున్న తండ్రి ఆ చెప్పిన మాటలన్నీ ఇక్కడే. ఇదైన తర్వాత కొద్దిగా ముందుకు తీసుకెళ్తాడు. మన బస్ పార్క్ చేస్తుంది కదా, ఆ ముందుకెళ్తే ఒక చర్చ్ ఉంటుంది. అక్కడ యేసు ప్రభు చెప్తారు, మనం ఇప్పుడు జెరూసలేంకి వెళ్తున్నాం, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను చంపేస్తారు, 3వ రోజు తిరిగి వేస్తానంటే పేతురు పట్టుకొని ప్రభువా నీకు ఇది జరగకూడదంటే గెట్ ది బిహైండ్ మీ అన్నది అక్కడ అనమాట. సో ఇది రండి, మీరు ఫొటోస్ తీసుకోండి. తీసుకుంది ఇక్కడే. ఈ హేరోదు కట్టిన టెంపుల్ ఇక్కడే ఉండేది అనమాట. అది సిరియన్ టెంపుల్. ఇదంతా ఒకప్పుడు సిరియాలోనే ఉంటుంది. 67లో ఇజ్రాయెల్ తీసుకున్నారు. అంటే యేసు ప్రభు టైంలో ఇది ఇజ్రాయెల్. ఇప్పుడు సిరియా ఇదంతా సిరియాలోనే ఉన్నాం ఒరిజినల్ గానే 1967 ముందు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్. ఇప్పుడు వెళ్తాం సాయంత్రం. ఇప్పుడు వెళ్తాం రండి.